హాయ్ అందరికీ. ఇది రైస్లోకి ఒక సింపుల్ సైడ్ డిష్. దీనికి పచ్చి కొబ్బరి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి, ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే కారం కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే నేను వేరే కర్రీలోకి ఆ కొబ్బరి పొడి వేద్దాం అనుకున్నాను, అందుకే ఇప్పుడు కారం యాడ్ చేయలేదు. ఇలా గ్రైండ్ అయ్యాక కారం కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వైట్ కలర్ కాదు, రెడ్ కలర్ రావాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రిక్వెస్ట్ అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఇంకొకరు కూడా ఇదే వీడియోని చూస్తారు. బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి పొడి వేసేయాలి. కొబ్బరి పొడి వేసి ఎక్కువ సేపు ఏం కలపాల్సిన అవసరం లేదు. ఊరికే జస్ట్ అలా 1 మినిట్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి అంతే. ఈ కొబ్బరి పొడి, కొబ్బరి కర్రీ, కొబ్బరి పొడి, కొబ్బరి ఫ్రై ఏమైనా అనొచ్చు దీన్ని. ఇది రెడీ అవుతుంది. దీన్ని మనం అన్నంలోకి, చపాతీ, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా తినచ్చు. దేంట్లో తిన్నా బాగానే ఉంటుంది. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.